మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో పైకి వెళ్ళాలి. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకి రాకూడదు. ఏమండి, నాకు తెలియగలుగుతాను, మీరు అలాంటి శాపనాకారాలు పెడుతున్నారు ఏంటండి? శాపనాకారాలు పెట్టలేదండి, జాగ్రత్త చెప్తున్నాను. ఆపరేషన్ చేసే ప్రతిసారి డాక్టర్ ఏం చెప్తారో తెలుసా? ఈ ఆపరేషన్ చేస్తున్నాం, దీనికి ఇంత పర్సెంటేజ్ ప్రమాదం ఉంది, ఆ ప్రమాదానికి మీరు ఒప్పుకుంటే మేము ఆపరేషన్ చేస్తామని మనతో సంతకం పెట్టించుకునే కదా ఆపరేషన్ చేస్తున్నాడు. అంటే దాంట్లో సేఫ్టీ ఎంత ఉందో, మేలు ఎంత ఉందో అంతే రిస్క్ కూడా ఉందని చెప్తున్నాడు కదా. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడి సన్నిధిలో మీరు ఎదిగారు. దేనివల్ల ఎదిగారు? ఏమ్మా, ప్రార్థన చేయడం, కష్టపడడం, పరిగెట్టడం, ప్రయాసపడడం వల్ల ఎదిగారు కదా. ఇప్పుడు ఎదిగిన తర్వాత సతికిలు పడిపోయాం. ఎదగడం అంటే ఏదో హిమాలయ పర్వతాలంత ఎదిగిపోలా, ఏదో కొంచెం 4 మెట్లు వేసాం. ఇప్పుడు అక్కడి నుంచి మనం కిందకి వచ్చేయడానికి ఎంత టైం పడుతుంటారా? ఒక్క గాలివాన చాలదా మొత్తం 100 సంవత్సరాల నుంచి ఎదిగిన చెట్లు కూలిపోవడానికి? 100 సంవత్సరాల నుంచి ఎదిగింది చెట్టు మహావృక్షం అయిపోయింది, ఆ గాలివానకి పడిపోయిందండి. ఎందుకు పడిపోతున్నాం? ఎందుకు పడిపోతున్నాం అంటే, ఆ మొదటి రోజుల్లో ఆ కష్టానికి చేసిన ప్రార్థన ఈరోజు సుఖానికి మనం చేయట్లా. ఏదో కొద్దిగా వెసులుబాటుకి మనం అంత తీవ్రమైన ప్రార్థన చేయలేకపోతున్నాం. వాళ్ళకి భయపడకండి. ఇప్పుడు గనక మీరు ప్రార్థన చేయకపోతే మిగిలిన పని ముగించడం మీ వల్ల కాదు. ఆయన మహాభయంకరుడు, ఆయన తప్పకుండా మీకు సాయం చేస్తాడు. ఈ గోడ పూర్తి చేయడానికి మీకు శక్తినిస్తాడు అన్నాడు. మధ్యలో ఉంటున్న మీ అందరితో చెప్తున్నాడు దేవుడు. మీరు మొదట ఎలాగైతే తీర్మానం చేసుకుని ఎలాగైతే భారం తెచ్చుకున్నారో, ఇప్పుడు కూడా అదే భారం నువ్వు తెచ్చుకోకపోతే ఈ మిగిలిన పని అవదో. ఇప్పుడు నాతో నేను ప్రభు దగ్గర అడుగుతున్న మాట అదే, ప్రభు నాకు అలా బలం సరిపోవట్లేదు, శక్తి సరిపోవట్లేదు, నాకు శక్తినివి, శక్తినివి. ఆ పని చేయడానికి కావలసిన బలాన్ని వినాయనా. పని కాళ్ళ దగ్గరికి ఎప్పుడూ రాదు. ఆ పనిని నువ్వే సృష్టించుకోవాలి. ఆ పనిలో నువ్వే దేవుని కొరకు నిలబడాలి. ఇప్పుడు ప్రభు గనక మీకు సాయం చేస్తే గోడ అద్భుతంగా పూర్తయిపోతుంది. మీ చుట్టూ అపవాది రాకుండా ప్రాకారం కట్టబడిపోతుంది. యేసు రక్తమే జయం. మీరు ఇప్పుడు ఆగిపోతే దూకడానికి వాడికి మీరే చేజేతుల అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఆగకూడదు. కష్టాల చీకటిలో దారి కనరాకపోయినా, నష్టాల వేదనలో ఆశ మరి లేకపోయినా, కష్టాల చీకటిలో దారి కనరాకపోయినా, నష్టాల వేదనలో ఆశ మరి లేకపోయినా, నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా,
నా బాధలన్నిటిలో నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెతుకుతుంటా. నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెతుకుతుంటా. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి పూట. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. కరువైనా బరువైనా కరువైనా బరువైనా విడిచిపోను ప్రభుబాట, విడిచిపోను ప్రభుబాట. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. హల్లెలూయా 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 హల్లెలూయా. నాగను ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. నేను ఆగను తండ్రి. నీ పరిస్థితులు నీకు అనుకూలంగా ఎందుకుంటాయి? అపవాది నిన్ను గెలవడానికి ఎందుకు చూస్తాడో, అపవాది నిన్ను ఓడించడానికే చూస్తాడో. ఆడి ముందు దేవుణ్ణి సిగ్గుపరచకో, ఆడి ముందు దేవుణ్ణి అవమానపరచకో. వాడి ఎదుట నువ్వు సన్నగిలిపోయి నీ దేవునికి మహిమ రాకుండా చేయకో. ప్రభువా, నేను శక్తి తెచ్చుకుంటాను ప్రభువా, ప్రభువా నేను ఓపిక తెచ్చుకుంటాను ప్రభువా, ప్రభువా నేను బలము తెచ్చుకుంటాను ప్రభువా, ప్రభువా నీ కోసం నిలబడతాను. నేను ఎక్కుతాను, దాంట్లోంచి ఇంకో 10 మెట్లు 4 మెట్లు ఎక్కించిన దేవుడు ఉన్నాడు చూసారా? దేవుడి స్తోత్రం చెప్పండి. 4 మెట్లు ఎక్కించిన దేవుడు ఉన్నాడు కదా. దేవుడు అంటాడు ఇంకొక 6 మెట్లు ఉన్నాయి, ఎక్కుతావా అన్నాడు. అక్కడి నుంచి దిగుతావా, 6 మెట్లు ఎక్కుతావా? మొదట ఈ 4 మెట్లు ఎక్కడానికి ఏ భారం తీసుకున్నావో, ఇప్పుడు 6 మెట్లు ఎక్కడానికి నువ్వు అలా భారం తీసుకుంటే బహుతరాలకు నీ కుటుంబం దీవించబడిన కుటుంబం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 6 మెట్లు ఎక్కడానికి ఓపిక పట్టు. శరీరం లాగుతుంది, స్నేహితులు లాగుతారు, బంధువులు లాగుతారు, అన్నదమ్ములు లాగుతారు, అక్క చెల్లెళ్ళు లాగుతారు. వీళ్ళందరూ నిన్ను వెనక్కి లాగాలని చూస్తారు. మహాదేవుడు మనకు తోడై ఉన్నాడు, భయపడకో. నువ్వు అక్కడి నుంచి పడిపోతున్నట్టు వాడు క్రియేట్ చేస్తాడు. అక్కడి నుంచి నిన్ను వెనక్కి లాగాలని చూస్తున్నట్టుగా చూస్తాడు. నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, భయపడకో. నీ దేవుడు మహాశక్తి గల దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మహాశక్తి గల దేవుడు నీ దేవుడు. ఓపిక తెచ్చుకో, ఓపిక తెచ్చుకో. మాకు ఓపిక లేదండి, లేదు ఓపిక తెచ్చుకో. యేసు ప్రభు అన్నాడు, మీరు శోధనలోకి ప్రవేశించుకుండాలంటే ఇప్పుడు మెలకు తెచ్చుకోవాలి. 3.5 ఏళ్ల పాటు నా దగ్గర ఉన్నారు, అద్భుతమైన విజయాలు మీరు చూడబోతున్నారు. నేను అనుకుంటాను వాళ్ళకి ఓపిక, వాళ్ళకి శక్తి, వాళ్ళకి శక్తి తెచ్చుకుని ఉంటే ఇంకెంత బాగుండు అనిపిస్తుంది నాకు. ఈ సమయంలో కొంచెం ఓర్చుకుని ఉంటే, ఈ సమయంలో కొంచెం నిలబడి ఉంటే. మీటింగ్లకి ఎలా ఉంటుంది తెలుసండి ఒళ్ళు? అబ్బా భలేగా ఉంటుందండి, భలే పులిసిపోయి ఉంటుంది ఒళ్ళు, భలే ఇబ్బందిగా ఉంటుందండి. నిద్ర పట్టదు, నిద్ర పోను నేను. వీళ్ళు నైట్లు నేను రాలేదని పేరే కానీ నేను నైట్ అంతా కూడా వీళ్ళు ఇంటికి వచ్చేదాకా నేను మెలకుగానే ఉంటాను, ప్రార్థన చేస్తాను ఉంటాను. ఏదో ఆలోచిస్తూనే ఉంటాను, మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాను, మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను. నిద్ర పట్టదు. మీటింగ్లు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది సార్? కానీ మీటింగ్లు అయ్యేదాకా కూడా ఎక్కడ మన బలం తగ్గిపోతే మనం చేయాల్సింది చేయలేం. మనం పని ముగించేదాకా అలసిపోకూడదు. ఏమండి మన పని ఎప్పుడు ముగుస్తుంది? నేను అంటాను, 10వ మెట్టు ఎక్కిన తర్వాత యేసయ్య అంటాడు, బాగా చేసావు, నమ్మకంగా పనిచేసావు, నీ పిల్లలు నా కృపను అనుభవిస్తారో నా దగ్గరకు వచ్చే అంటాడండి.
సంతోషంగా దేవుని కౌగిలిలోకి చేరిపోవాలంతే. అంతేగాని వెనకాల ఉన్న వాళ్ళని అగాధంలో పాడేసి మనం పరలోకం వెళ్ళిపోతే ఇంకా అందమే. పరలోకం వెళ్తామంటారా అలాంటప్పుడు? మనం అందరినీ అగాధంలో దించేసి మనం ఎవరికి ఏమి చేయకుండా మన కష్టాలు ఎప్పుడు ఉండవు, ఏ రోజు ఉండవు చెప్పండి? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఏ రోజు మీకు పని లేకుండా, కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుంది చెప్పనండి? మీకు ఏ పని ఉన్నప్పుడో మీకు సమస్య వస్తుంది. పని లేనప్పుడు చాలా బాగుంటుందండి ఒళ్ళు. ఏదైనా పని ఉన్నప్పుడే మనకు రోగం వస్తుంది. దాన్ని మనం జయించగలిగి ఇక్కడ ఏమంటాడంటే, మీరు ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి తెలుసా? ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి సార్? నువ్వు ఇప్పుడు ధైర్యం తెచ్చుకుంటే నీ కూతురు, నువ్వు ఇప్పుడు ధైర్యం తెచ్చుకుంటే నీ కొడుకు, నువ్వు ధైర్యం తెచ్చుకుంటే నీ అన్నదమ్ములు, నువ్వు ఇప్పుడు ధైర్యం తెచ్చుకుంటే నీ తల్లిదండ్రులు అందరూ కాపాడబడతారు. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. గోడ కట్టాలి. ధైర్యం తెచ్చుకుంటావా? ధైర్యం తెచ్చుకుంటావా? ఓపిక తెచ్చుకుంటావా? తెచ్చుకుంటారు. ఓపిక తెచ్చుకుంటారు. ఆయన ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మా ఆత్మీయ తండ్రి చెప్తూ ఉండేవారు, ఆయన ఉద్యోగం ఆయన ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద చేసేవారు. ఆయన పారాలసిస్ స్ట్రోక్ వచ్చి ఆయన ఉద్యోగం ఆగాల్సి వచ్చింది. ఆయన వాలంటీర్ ఇచ్చేసి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వేయించడం కోసం ఈయన అనుకుంటున్నారు. నిత్య సన్నిధి జరిగేది, ప్రార్థన చేసేవారు. అయితే ఆయన ఒక తీర్మానం తీసుకున్నారంట. అప్పుడు ఇంకా డ్యూటీ జరుగుతూ ఉంది. 7 సార్లు ప్రార్థన చేయాలి రోజుకని చెప్పి 7 సార్లు ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నారంట. ఆయన ప్రార్థన 7 సార్లు ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. ఒకటోసారి, రెండోసారి, మూడు. ఎంత పనిలో ఉన్నా సరే ఆ పని వదిలేసి వచ్చేసి ప్రార్థన చేసేవాడిని ఆయన అని చెప్పేవారు నాతో. అలా ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఇంకా నేను పని చేయలేని పరిస్థితిలో ఒక వ్యక్తిని పెట్టుకొని పని చేయించాను. అది కూడా నేను చేయలేని పరిస్థితిలో నేను ఇక రిటైర్మెంట్ ఇచ్చేసాను. ఎందుకంటే వీడికి అప్పటికి కావలసిన సర్టిఫికెట్లు లేవు, చదువు లేదు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అద్భుత రీతిగా ఆ సంవత్సరమే ఒక జీవో రిలీజ్ చేశారంట. ఏమంటే ఆ యొక్క ఉద్యోగానికి డిగ్రీ క్వాలిఫికేషన్. కానీ ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా వస్తే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి ఉంటే ఉద్యోగం ఇచ్చేయమని గవర్నమెంట్ జీవో పాస్ చేసిందంట. ఆ సంవత్సరమే అంతే. ఆ కోటాలో ఈ అబ్బాయికి ఉద్యోగం వచ్చేసిందంట. ఉద్యోగం వచ్చేసి దేవుడు ఎంత కృప చూపించారు తెలుసండి? ఆయన పెన్షన్ ఆకుండా ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది, ఈయన పెన్షన్ కంటిన్యూ అయిపోయిందండి. దేవుడు కార్యం చేశాడు. 7 సార్లు ప్రార్థన చేశాను అబ్బాయి. ఎన్నాళ్ళు చేశారండి బాబాయ్ గారు అంటే, నేను సుమారు 4 ఏళ్ళు పైన చేశాను అబ్బాయి. 7 సార్లు ప్రార్థన చేశాను. మీరు చాలామంది మొదలెట్టేస్తారండి రేపే, ఒకవేళ ఏమన్నా కొంచెం ఏమైనా గుబులు ఉంటే. కానీ 3 రోజులే చేస్తారు. 3 రోజులే చేస్తారు. చేరండి. చాలా గుబులు ఉంటుంది మనకి. చాలామంది దేవుని పరిచర్యకి, దేవుని పనికి నిలబడేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ 3 రోజులే. ఏదైనా నేర్చుకోవడానికి నిలబడేవాళ్ళు ఉంటారు. కానీ 3 రోజులే. దేవుని కోసం త్యాగం చేయాలనుకునే సందర్భాలు ఉంటాయి. కానీ 3 రోజులే. ఒక మొక్కకు కూడా రోజు నీళ్ళు పోతేనే ఎదుగుతుంది. ఒక కోడికి రోజు తిండి పెడితేనే ఎదుగుద్ది. నువ్వు మాత్రం రోజు చేయకుండా నీ ప్రక్రియలో, నీ బ్రతుకులో, నీ జీవితంలో నువ్వు ఏమీ చేయకుండా నీ బ్రతుకును నువ్వు కొనసాగించుకున్నప్పుడు గోజాడే అనుభవం. యేసయ్య అంటున్నాడు, ఆయన మీకు త్వరగా న్యాయం తీర్చును కదా. ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంత్రకాలం, మరో కాలం 7 సార్లు దేవుని సన్నిధిలో గోజాడుతున్న మీ పక్షముగా ఆయన న్యాయము తీర్చడా. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారండి. స్థలం ఇవ్వను, తీసేయాలి మందిరం అన్నవాడండి. స్థలం ఇచ్చేసాడండి. మందిరానికి స్థలం ఇచ్చేసాడు. పరిచర్య జరుగుతుంది అక్కడ. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో, ప్రభువా మందిరపు పునాదులు వేస్తున్నారు. నేను మందిరపు పునాదులు వేసినప్పుడు, మందిరం పనులు చేసినప్పుడు, ఈ క్రిటికల్ పనులు చేసినప్పుడు నేను భోజనం చేయకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉందన్నమాట. విపరీతం వీళ్ళందరూ భోజనం చేస్తున్నారు. ఆకలి దద్దరు ఆడిపోతుంది ప్రాణం. ఇప్పుడు కనుక భోజనం చేయడానికి మనం గుర్తుపడి భోజనానికి వెళ్ళామనుకో, ఈ పని అయిపోతే ఇప్పుడు బలం తెచ్చుకోవాలి. నీ ఉపవాసం దేవుడు చూడాలి. ఈ దరిద్రాలు ఎప్పుడు ఉండవు చెప్పండి? ఎప్పుడు ఉండవు దరిద్రాలు? నీ ఉపవాస ప్రార్థనలు దేవుడు చూడాలి. స్తోత్రం.
నీ కన్నీళ్ళని దేవుడు చూడాలని చేయాలి. చూడాలి నీ దేవుడు అని చేయాలి. నువ్వు మోకాళ్ళు నిలబడుతుంటే మోకాళ్ళు ఇలా 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 షివరింగ్ అవుతూ ఉంటాయి, అప్పుడు చూడాలి దేవుడు. నువ్వు నీ పేగులు కేకలేస్తూ ఉంటాయి, అవి చూడాలి, అవి వినాలి దేవుడు. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన అబ్బాయి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. వాళ్ళ కుమార్తెకి భర్త చనిపోతేనండి ఆ ఉద్యోగం ఈ అమ్మాయికి వేయించాలని ప్రార్థన చేస్తారు. అయితే అతను కృష్ణా జిల్లాలో చనిపోయాడు కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో కృష్ణా జిల్లాలో వాళ్ళకి కృష్ణా జిల్లాలో తప్ప ఇక్కడ వేయరంట. తర్వాత ఎప్పుడు మారుతుంది, కానీ అక్కడ వాళ్ళు బతకనిచ్చే పరిస్థితి లేదు. ఆయన నాతో ఎవరు, నువ్వు ఏం చేస్తావో తెలీదు, ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేయవలసిందని. నేను షాప్ కట్టుకుని వెళ్ళేవాడిని, ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేసేవాడిని, మేమందరం కలిసి. ఒక రోజు నాతో నేను పిన్ని గారు ప్రార్థన చేస్తున్నాం, ఆయన పడుకుని ఉన్నారు. సడన్గా లేచారు, ఆయన ప్రార్థన చేసి పడుకుని ఆయన వెళ్ళిపోయారు. ఎందుకంటే నేను చాలా 1 గంట దాకా ఉండేవాడిని. ప్రతిరోజు మనకి 1 గంట 2 ఇప్పుడు అలవాటు కాదు, చిన్నప్పటి నుంచి అలవాటు. 1 గంట దాకా ఉండేవాడిని ఇంటికాడ. అప్పుడు లేచి ఇలా రా అన్నారు. దగ్గరికి వచ్చారు. ఏంటండి అన్న? ఒక కళ వచ్చింది అబ్బాయి. ఏంటండి అన్న? నేను ఫోన్ ఎత్తి మర్చిపోతానని చెప్తున్నాను. ఫోన్ ఎత్తి మీ అమ్మాయికి పశ్చిమ గోదావరి జిల్లాలోనే పడిందండి, అది కూడా భీమవరంలోనే పడిందండి అని వచ్చింది, నేను గంతులు హెత్తాను, నువ్వు నాకు చెప్తున్నావు ఆ విషయం అనేసి ఫోన్ పెట్టేసాను అబ్బాయి అని పడుకుపోయాను. మాకు చాలా షాక్. మేమేమైనా ప్రార్థన చేస్తాం సార్, అప్పటికి పశ్చిమ గోదావరి జిల్లా ఎండింగ్ కైకులూరులో పడితే బాగుండని ప్రార్థన చేస్తున్నాం. ఒకరోజు దేవుడు మహాకృప చూపించాడండి. మహాతిగా ఈ అమ్మాయి ఒంటరి మహిళ, తల్లిదండ్రులు ఆ తండ్రి గారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన కారణాన్ని బట్టి, తండ్రి గారు గార్డెన్గా ఉన్నాడు, ఆయన చూసుకోవాలి. తల్లికి కొంచెం అనారోగ్యం, తండ్రికి పెరాలసిస్ వచ్చింది, భర్త చనిపోయాడు. అత్తమామల దగ్గర ఉండడం అంత సేఫ్టీ కాదని వీళ్ళు అన్నారు. కాబట్టి ఆ అమ్మాయి ఉన్న ప్రాంతంలోనే ఉద్యోగం ఏంటి అని చెప్పేసి జీవో రిలీజ్ అయితే అమ్మాయి ఉద్యోగం వచ్చి అక్కడ పడిపోయింది. ఎక్కడ? డైరెక్ట్ భీమవరంలో పడిందండి. అబద్ధాలు చెప్పాల్సిన పని నాకే ఉంది. కావాలంటే వీళ్ళని అడగండి, ఇంకా సజీవంగానే ఉన్నారు వాళ్ళందరూ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా పట్టేసుకుని ఆయన 7 సంఘాలకి నన్ను తీసుకెళ్ళి ఈ అబ్బాయి ఇలా ప్రార్థన చేశాడు, దేవుడు ఇలా కార్యం చేశాడని సాక్ష్యం చెప్పాడు. నేను బలిపేట ఎదురు నుంచి చెప్తున్నాను, ఈ అబ్బాయి ఇన్ని రోజులు ఏడ్చాడు నా కోసం, మా బిడ్డ కోసం ఏడ్చాడు. 7 సంఘాలకు తీసుకెళ్ళి నన్ను ఇలా ప్రార్థన చేశాడని నాకు ఇంకా జ్ఞాపకం. ఆయా ఊర్లు తీసుకుని వెళ్ళి ఆ సాక్ష్యం చెప్పి నన్ను తీసుకుని బండి మీద తీసుకెళ్ళేవాడిని. ఆయన్ని నన్ను తీసుకెళ్ళి, నీ ఏడుపు, నీ బాధ, నీ కష్టం వృధా కాదు. నాకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది, నేను అంత కష్టపడినట్టు నాకు ఎప్పుడు అనిపించలా. ఇప్పుడు ఇదంతా అనిపిస్తుంది, కానీ వాస్తవాన్ని చాలా కష్టపడ్డాం, కానీ కష్టపడినట్టు ఎప్పుడు అనిపించలా. కానీ కారణం ఏంటి అసలు? ఇష్టం. మనం ఏదో పెద్ద పని చేసేస్తున్నాం అన్న ఫీలింగు, మనం ఏదో దేవుడి కోసం ఏదో చేసేస్తున్నాం అనే ఆశ. చిన్నవే పరిచర్యలు, కానీ ఆ చిన్న వాటిలో ఆ చిన్న పాత్రలుగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దానికి మాకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏంటంటే ప్రార్థన చేయడం, భారంగా ఏడవడం. ఇక్కడ నొప్పి వచ్చి ప్రార్థన చేయడం ఎప్పుడు నీకు వచ్చిందో అక్కడ కదులుతాయి. ఇక్కడ నొప్పి రావడం ఎవరికైనా తెలుసా? ఏమా, నావీ దేశంలో నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, ఏడ్చేసి తల బాధేసుకోవాలని పెడుతూ ఉంటుంది. అది వస్తే అక్కడ కదులుతాయి. గొల్లు చేసే వాళ్ళని ఇంటికి పిలవండి, ఏడ్చే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టండి, ఏడవండి, మహారోదన చేయండి అంటాడండి. ఇశ్రాయేలులకి ఎందుకండి? ఆ ఏడ్చినప్పుడు, అవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు గుర్తు చేసుకొని ఏడుస్తుంటే ఆకాశమందున్న ఒక వ్యక్తి, ఆసీనుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా చూస్తాడండి. 4 మెట్లు ఎక్కావా, 5వ మెట్టు నేను నిన్ను ఎక్కిస్తాను, 6వ మెట్టు కూడా నిన్ను ఎక్కిస్తాను, 7వ మెట్టు కూడా నేను నిన్ను ఎక్కిస్తాను, 8వ మెట్టు కూడా ఎక్కిస్తాను, 10వ మెట్టు కూడా నేను నిన్ను ఎక్కిస్తాను. అక్కడి నుంచి నేను నిన్ను నిలబెట్టుకొని నా పని కొరకు నేను వాడుకుంటాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ధైర్యం విడిచిపెట్టకండి. నేను అంటున్నది, 4 మెట్లు ఎక్కి కిందకి దిగిపోవడం ఎంత అవమానం నీకు.
భీములదీవులో ఒక మందిరం కట్టారంట. సారీ, పెద్ద కరువులో. ఆ మందిరం ఒకప్పుడు 200 మంది ఉండేవారట, ఇప్పుడు 15 మంది అయిపోయారంట. ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది మందిరంలో ఉన్న వాళ్ళకి. నేను ఒక పెద్ద మందిరానికి వెళ్ళాను. ఆ మందిరంలో సభ జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థన జరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా పాస్టర్ గారు సడన్గా చనిపోయాడండి. చనిపోయిన తర్వాత దాన్ని నడిపించేవాళ్ళు ఎవరు లేక సేవలు ఆగిపోయింది. ఎవరో ఒక జీతగాడిని తీసుకొచ్చి పెట్టుకున్నారండి. ఆయన చక్కగా 3 నెలలు వాక్యం నడిపించాడండి. ఆ తర్వాత సంఘంలోంచి ఒక 50 మంది తీసుకెళ్ళిపోయాడండి. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడండి, ఆయన ఒక 50 మంది తీసుకెళ్ళిపోయాడండి. ఇలా మా సంఘం ఎప్పటికీ అలా పడిపోతుంది. కానీ సంఘానికి అభివృద్ధి లేదండి. ఒకప్పుడు సంఘం తరవలుగా ఏం కరువైపోయింది? ప్రార్థన కరువైపోయింది. నీ ఇంట్లో ఏం కరువైపోయింది? ప్రార్థన కరువైపోయింది. మీరు అలా అంటే ఒప్పుకోట్లా, అలా అంటే నా మాట ఇష్టపట్ల. ప్రార్థన కరువైందని మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. ఓపిక తక్కువైపోయింది, మీకు అలిసిపోతున్నారు, నేరసిల్లిపోతున్నారు, నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. మన దేవుడు ఇంత గొప్ప దేవుడు అని మీకు తెలీదా? మన దేవుడు ఇంత శక్తి కలిగిన దేవుడు అని తెలీదా? పెంట కనబడుతుందంట, గొట్టాలుగా పడిపోయిన గోడ కనబడుతుందంట, పనిచేసేవాళ్ళు లేరట. ఏమండి, శత్రువులు సన్బలాటు టోబియా లాంటి వాళ్ళు ఉర్రెత్తున లెగిసిపోతున్నారంట. కానీ నెహెమ్యాకు మాత్రం తన దేవుడి మీద మాత్రం అపారమైన నమ్మకం ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. పూడికిపోయిన చెత్తను తీయాలా, కట్టవలసిన గోడకి రాళ్ళు సమకూర్చాలా, లేకపోతే మందిర ప్రాకారాలు, లేకపోతే ప్రాకారపు కిటికీలను గుమ్మాలను నిలబెట్టాలా? ఏం చేయాలి? ముందు ఏం చేయాలి, ఎలా చేయాలి కాదు, ముందు పని మొదలవ్వాలి. ఈ రోజు నుంచే పని మొదలవ్వాలి. ఈ రోజు నుంచే గోడ మొదలవ్వాలి. అనుకున్నట్టు చేయడానికి వాళ్ళకి దేవుడు కృప అనుగ్రహించాడు. జనులతో మీరు భయపడకూడి అని చెప్తూ అంటున్నాడు, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసములు మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. వీళ్ళందరూ మీకు ఉండాలి, వీళ్ళందరూ కలకల్లాడుతూ తిరగాలి అనుకుంటే యుద్ధం చేయండి. వీళ్ళందరూ బాగుండాలంటే యుద్ధం చేయండి. వీళ్ళందరూ ఎదగాలి అనుకుంటే యుద్ధం చేయండి. నేను మీకు సాయం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మన దేవుడిని జ్ఞాపకం చేసుకుందాం. చెత్త చూడొద్దు, కూలిపోయిన రాళ్లను చూడొద్దు, మోయలేని బరువులు చూడొద్దు. మహాగణుడును భయంకరుడైన మన దేవుణ్ణి చూద్దాం. మనకు ఆయన మహాగణుడవుతాడు, శత్రువుకు భయంకరుడవుతాడు. మనకి మహాగణుడవుతాడు, శత్రువుకి భయాన్ని పుట్టించే భయంకరుడవుతాడు ఆయన. మనకి బలాన్ని, శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. మనందరం చేయవలసిన పనిని చేయడానికి దేవుడు కృప దయచేస్తాడు. నేను మొదట చెప్తున్నట్టుగా, పెళ్లి కావాలా అంటే, మీ పిల్లలు పెళ్లి కావాలా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇల్లు కావాలా? ఏం చేయాలి? భారంగా చేయాలి. వాళ్ళ స్థితులు మార్చబడి మీ కుటుంబాలు కట్టబడాలా? చెప్పండి. భారంగా ప్రార్థన చేయాలి. మీ యొక్క కుటుంబం అంతా కూడా ముంబుడు బాప్తిసంలో పొంది పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపించబడి దేవుని సంఘంలో నిలబడాలా? అయితే భారంగా ప్రార్థన చేయాలి. మీ అమ్మగారు రేపు అగ్నిగుండంలో మలమల కాడిపోతున్నారు అనుకోండి, పోలేండి, నేనేదో సేఫ్గా ఉన్నాను కదండి, మా అమ్మ కాలిపోతే ఏముందలండి అని మీలో ఎంతమందికి అనిపిస్తుందో ఒకసారి చేతులు ఎత్తి చూపించట్లేదా? మా అమ్మ కాలిపోతే కాలిపోయిందండి, మా అమ్మ కాలకూడదని ఎంతమంది అనిపిస్తుంది? ఎవరిస్తూ కాలకూడదు మా అమ్మ. రేపు అగ్నిగుండంలో మా అమ్మ కాలిపోకూడదు. రేపు అగ్నిగుండంలో మా నాన్న కాలిపోకూడదు. రేపు అగ్నిగుండంలో మా అన్నలు కాలిపోకూడదు. రేపు అగ్నిగుండంలో నా భర్త కాలిపోకూడదు. వాళ్ళు కాలిపోకుండా ఉండాలంటే నేను వాళ్ళ కోసం భారంగా ప్రార్థన చేయాలి. వాళ్ళు నశించిపోకూడదండి. నేను అన్ని బంధాలని నేను మాట్లాడట్లా. ప్రాముఖ్యమైన కొన్ని సంబంధాలు కూడా మనం తెగతింపులు చేసుకున్న తర్వాత మనల్ని దేవుడు ఎందుకు అడగడని లెక్క. ఇంట్లోంచి బయటకు వచ్చేసినంత తేలికండే సంబంధాలు కట్ చేసేసుకోవడం. లెక్కలు అడగడా ఏమండి? పెళ్ళి అయితే టపాల్మని ఇల్లు ఏలే కాపురం పెట్టేస్తున్నాం, ఇది చాలా తేలిక.
కానీ అక్కడ ఆ బంధాలని కట్ చేసేసుకోవడం తేలికవుతుందా? తేలికవుతుందండి. నేను నా సహోదరులకు సువార్త ప్రకటిస్తాను, నన్ను పంపించండి అని అన్నాడా? ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? మీకేం అర్థమైంది ఈ కథలో? భూమి మీద ఉండగా సహోదరులకు సువార్త ప్రకటించలేదని అర్థం అవ్వలేదు మీకు? అలా అర్థం అవ్వలేదు. ఇంకోలా అర్థమైందా మీకు? భూమి మీద ఉండగా తన 7 సహోదరులు, 7 వాళ్ళందరికీ సువార్త ప్రకటించలేదనే కదా అర్థం. అంటే ప్రకటించకపోతే లెక్క ఎలా తేల్చాడు అర్థం అవట్లేదు మనకి. అక్కడ అతను అడుగుతున్న దాంట్లోంచి మనకు జవాబు వస్తుంది, కానీ మనం అది ఆలోచించాం. మనం ఏదో పరలోకంలో ఉంటాం అనుకున్నాం. రక్షణ పొందిన వాళ్ళందరూ పరలోకం ఉండరు. ఇలాంటి తీర్పులు కూడా ఉంటాయి. ఇలాంటి డ్యామేజ్తో కూడా మనం పరలోకం వెళ్ళకుండా ఆగిపోతాం. ఇలాంటి కారణం చేత కూడా మనం పరలోకానికి వెళ్ళకుండా అడ్డంపడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. మీ నాన్న రక్షించొద్దా? ఆయన బాప్తీసం తీసుకొద్దా? అయితే మీరంటారు, నేను 7 సంవత్సరాల నుంచి చెప్తున్నానండి, 8 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. అప్పుడు నిన్ను అడగడం. నేను బతిమాలుతానండి, అయితే నిన్ను అడగడం. నేను ప్రార్థన చేస్తానండి, అయితే నిన్ను అడగడం. కానీ నువ్వు పర్లేదులే అనుకునే కంటే నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు దేవుడు అన్నాడు. అక్కడ నెహెమ్యా అన్నాడు, మన వాళ్ళందరినీ మనం సంపాదించుకుంటాం, మన వాళ్ళందరినీ మనం కాపాడుకుంటాం, ఖచ్చితంగా మన నివాసాలు మనందరికీ ఉంటాయి, ఖచ్చితంగా మన భార్యలు, మన పిల్లలు, మన కుటుంబాలు అందరూ చల్లగా ఈ ప్రాంతంలో మళ్ళీ నివాసం చేస్తారని చెప్పాను. ప్రపంచంలోనే అత్యున్నతమైన దేశంగా దేవుడు ఆ దేశాన్ని ఇప్పుడు దీవించాడు. అమెరికా పెద్దదే, కానీ ఇజ్రాయిల్ మీద మాత్రం ఏమీ చేయలేదు. ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందనుకోండి, ఏమని వాడతాను సార్? ఇజ్రాయిల్ టెక్నాలజీ అంటారు. అంటే అంత దేవుడు కృప ఇచ్చాడు ఆ ప్రాంతం. ఆయన కష్టం వృధా కాలేదు, నీ కష్టం కూడా వృధా కాదనే ఒక మంచి తీర్మానంతో నువ్వు పనిచేయడానికి ప్రభు నీకు సహాయం చేయను గాక.